చెప్పారేమో అనుకున్నాం. ఎన్నికల తర్వాత చెప్తున్నారు, అసెంబ్లీలో చెప్పారు, ప్రాజెక్టు దగ్గర చెప్పారు. నిన్ననో ఇవాళ ఒక మంత్రి మళ్ళీ అదే మాట మాట్లాడారు. అంటే డబ్బులు సంపాదించడం ఎట్లనో ఆలోచన చేయగలిగే వాళ్ళు ప్రజలకు సహకారం చేద్దామనే ఆలోచన ఉన్నట్ట వీళ్ళకి? యాజ్ ద థాట్స్ సో ద మైండ్, యాజ్ ద మైండ్ సో ది పర్సన్, యాజ్ ద పర్సన్ సో ది యాక్టివిటీ. మన ఆలోచనలు ఎట్లుంటే మనం అలా ముందుకెళ్తుంటాం. నీ వక్ర బుద్ధితో ఉంటే వక్ర భాషలే మాట్లాడతారు. సవరించుకోవాల్సిన అవసరాన్ని పరిశీలించకుండా చేసే కార్యక్రమాలకు మరి తుది రూపం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఒకవైపు రైతాంగం బాధపడతా ఉంటే, రైతాంగాన్ని నీళ్ళు లేక పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితులు ఉంటే, మొట్టమొదటిసారిగా ఈ 9 సంవత్సరాల్లో దీనికి ఏమాత్రం ఉపశమనం కలిగించే విధంగా కార్యక్రమాలు లేకుండా ప్రచార ఆర్భాటంతో, ఆరోపణలతోటి, ఎన్నికల కోసం చేసే ఎత్తుగడలు చెల్లవు. ఏదో ఒకసారి వెళ్తాయి, 2 సార్లు వెళ్తాయి. యూ కాంట్ ఫూల్ పీపుల్ ఆల్ ద టైమ్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్. దెర్ ఇస్ ఎ సేయింగ్, యూ కాంట్. ఇట్స్ ఎ హిస్టరీ, దట్ ఇస్ ద ట్రూత్. అదేవిధంగా ఇవాళ ఈ మాట మాట్లాడుతున్నాం కదా, మరి ఒక్క నిమిషం. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల ముందు లోన్ వేవర్ అన్నారు. సరే, ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్, నేను కాదన్నా. ఒకటేసారి వెంటనే చేస్తారని నేను. కానీ లోన్ వేవర్ చేస్తున్నారనే విషయంలో బ్యాంకులు ఏం చేస్తాయి? అప్రమత్తం అవుతాయి. కట్టే వాళ్ళు కూడా కట్టకుండా ఆలస్యం చేస్తారు, మనకు తెలిసింది. అటువంటప్పుడు ఈ రబీకి క్రాప్ లోన్లు అందాయా లేదా అని ఏమైనా సమీక్ష చేశారా బ్యాంకుల నుంచి? ఎంతవరకు వచ్చాయి, ఎంతవరకు రాలేదు? దానికి కారణం మన కార్యక్రమాలే అనే మాట ఆలోచించుకోవడం తగదా? అది ఉంటే సమీక్షిస్తే ఎస్, విల్ డూ ఇట్, బట్ లెట్ us extend all the crop loans for all the farmers. Have they done it? Have they made a statement? Have they requested the bankers? No. The third point, అన్ఫార్చునేట్లీ ఇదేంటి, మనం బోనస్ కూడా అడిగారు. బోనస్ గురించి ఒక మాట చెప్తే రైతులు హుషారుగా ఉంటారు కదా. తర్వాత పవర్ లేకుండా మోటార్లు వేసుకునేటప్పుడు కొంతమంది చచ్చిపోతున్నారు. రోజు ఒకరిద్దరు పేపర్లలో, మీ పేపర్లనే చూస్తున్నాం. కరెంటు సరఫరా బాగుందా? ఇది రైతాంగానికి సంబంధించిన సమస్య. నేను వేరే గురించి మాట్లాడడం లేదు. దీని గురించి ఏమైనా రివ్యూ చేశారా? సమస్యలు ఉన్న కాడ సమస్యలు లేకుండా చేసుకునే పద్ధతి ఆలోచించారా? ఓహో, మీటింగులలో కరెంటు కట్ అయితే దాని గురించి ఏదో మాట్లాడతారయ్యా పెద్దలు. కానీ రైతాంగం ఇబ్బంది పడుతున్న విషయాల మీద అధికారులతోటి ఎక్కడికక్కడ సమీక్షించి అటువంటి కట్లు లేకుండా ఉండే విధంగా ఎక్కడైనా సమీక్ష చేశారా? రైతాంగం కోసం ఈ మాత్రం కష్టపడేది లేదా? సమీక్షించకూడదా? ఇది బాధ్యత కాదా? దేనికోసమయ్యా అధికారం? బుక్కకార్లలో ఎదిరిగి గప్పాలు కొడుతుందికా? బుక్కకార్లలో ఎదిరిగి గప్పాలు కొడుతుందికా? రైతు బంధు ఇచ్చారా? నేను రైతుల గురించి మాట్లాడుతున్నా. ఏమన్నారా? ఇమ్మన్నది ఎలక్షన్ కమిషన్కి గత ప్రభుత్వం అప్లై చేసింది. ఇది ప్రభుత్వంతో సంబంధం లేని మాట, ఎన్నికలతో సంబంధం లేని మాట, రైతుల అవసరాల మాట, రైతులకు ఎప్పుడు ఇచ్చే సమయంలో ఇవ్వాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వాన్నైనా అని ఇస్తే ఎలక్షన్ కమిషన్ పోయి ఆఫ్ చేశారు కదా. ఓకే, ఏదో ఓట్లు పడతాయి, వీళ్ళకు డబ్బులు ఇవ్వగానే ఓట్లు పడతాయి అనుకున్నారు. డబ్బులు ఇవ్వగానే ఓట్లు పడతాయి అనుకున్నారు, ఆఫ్ చేశారు. ఆఫ్ చేసే ముందు ఏమన్నారు? ఎన్నికలు కాగానే డిసెంబర్ 9నే ఇస్తా అన్నారు. అంటే 7,700 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు ఉన్నమాట వాస్తవం కదా? దీన్ని ఖండిస్తారా? లేవని చెప్పగలుగుతారా? ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్తారా? 100 రోజులు అవుతున్నా 2 ఎకరాల పైసలకు దాటి ఎవరికి ఇంకా రాలా. నేను కూడా రైతునే.
మీకు కనిపించకపోవచ్చు. నాకు 5 ఎకరాలు ఉంది, ఇప్పటిదాకా రాలా. అంటే ఏం వ్యవసాయం చెప్తున్నావు అని ఇట్లా చూడొచ్చు అందరూ. కానీ ఈ రాష్ట్రంలో 1980లోనే అదే 5 ఎకరాల్లో మొట్టమొదటిసారిగా పపాయ విత్ డ్రిప్ ఇరిగేషన్ చేసిన చరిత్ర నాది. ఎక్కడో అనంతపురం తీసుకుపోయి అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది ఆ రోజుల్లో. లాభం కాలే, తీసేసాను. ఆ తర్వాత 5 ఎకరాలలో రోజ్ గార్డెన్ పెట్టాను. రోజులు మంచుకుంటాయి కదా డ్రిప్ ఇరిగేషన్తో. ఎవరు కొట్టారే ఆ రోజుల్లో? ఎవరు కొనలే, అది మానేశా. తర్వాత ఆ భూమిలో రాష్ట్రంలో మొదటిసారిగా స్ట్రాబెర్రీ డ్రిప్ ఇరిగేషన్ 60-70 కిలోలు రోజు వస్తే 3 కిలోలు ఈ బంజారా హోటల్ తీసుకునేది 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి. ఏం చేస్తాం, బంద్ చేశాం. దానిమ్మ చివరికి మామిడి తోట పెట్టాం. దానికంటే